నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్లోని గృహ కార్మికులకు శుభవార్త చెప్పింది. వివరాల్లోకి వెళితే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్ దేశంలోని ప్రవాసులకు మరియు పౌరులకు ఊరటనిచ్చే సరికొత్త డిజిటల్ సేవను అందుబాటులోకి తీసుకొని వచ్చింది. ప్రభుత్వ ఏకీకృత అప్లికేషన్ సాహెల్ యాప్ ద్వారా గృహ కార్మికులు ఇళ్లలో పనిచేస్తూ ఉన్న మహిళలు కానీ లేకపోతే డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్పాన్సర్షిప్ అకామాను బదిలీ చేసుకునే సేవలను అధికారికంగా ప్రారంభించింది. ఈ కొత్త విధానం వల్ల ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా సులభంగా మొబైల్ యాప్ ద్వారా బదిలీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. అంటే మీకు ఎవరైనా సరే కానీ మీ యొక్క కువైట్ యజమాని ఎవరైతే ఉన్నారో అతడు తనాదులు సాహెల్ యాప్ ద్వారా మీకైతే ఇవ్వవచ్చు అనమాట. దీంతో మీ యొక్క అకామాను ఒక యజమాని నుంచి మరొక కువైట్ యజమానికి మార్చుకోవచ్చు అనమాట. అలాగే దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే కువైట్లో ఉన్న ఒంటరి మహిళలు, విడాకులు తీసుకున్న లేదా భర్తను కోల్పోయిన పిల్లలతో ఉంటూ ఉన్న మహిళలకు ఒక డ్రైవర్ మరియు ఒక గృహ కార్మికురాలని స్పాన్సర్షిప్ను బదిలీ చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. అలాగే వివాహితులు, విడాకులు తీసుకున్న లేదా భార్యను కోల్పోయిన పురుషులకు ఒక డ్రైవర్ మరియు గరిష్టంగా 3 గృహ కార్మికుల స్పాన్సర్షిప్ను బదిలీ చేసుకునే అవకాశం కల్పించారు. అలాగే ఒంటరిగా ఉండే పురుషులు ఎవరైతే ఉన్నారో, పెళ్లి కాని పురుషులు ఎవరైతే ఉన్నారో కేవలం ఒక డ్రైవర్ స్పాన్సర్షిప్ను మాత్రమే బదిలీ చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. ఈ డిజిటల్ సేవల ద్వారా కువైట్ ప్రభుత్వం పారదర్శకతను పెంచడంతో పాటు కువైటీ ప్రజల సమయాన్ని ఆదా చేయడానికి నిరంతరం కృషి చేస్తూ ఉందని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. సాహెల్ యాప్లో మనం చూసుకుంటే ఒక కొత్త సేవను అయితే తీసుకొని రావడం జరిగింది. ఎవరైనా కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న మహిళలు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, వాళ్ళు వేరే యజమానికి మారాలంటే కానీ కువైటీ యజమాని ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేదు. తన యొక్క మొబైల్లోనే సాహెల్ అప్లికేషన్ ద్వారా అప్లికేషన్ పెడితే కానీ దాన్ని అధికారులు అయితే ఆమోదిస్తారు. ఆ తర్వాత మీ యొక్క అకామా ఆటోమేటిక్గా మనం చూసుకుంటే ఇంకొక యజమానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.